ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి పౌష్టికాహారం అందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ప్రకారం ఒక్కో విద్యార్థికి కనిష్టంగా సుమారు 300 క్యాలరీలు, 8 నుంచి 12 గ్రాముల ప్రోటీన్లున్న ఆహారాన్ని రోజు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థికి రోజుకు ₹4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థికి ₹6 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే ఈ డబ్బుతో విద్యార్థులకు భోజనం అందించాల్సిన ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అటు భోజనం వండే కాంట్రాక్టు కోసం మహిళా సంఘాలు పోటీ పడుతుండటంతో నల్గొండ జిల్లాలోని 3349 పాఠశాలల్లోని విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరం కావాల్సి వస్తోంది. కట్టంగూర్ మండలం ఐటిపాముల ఉన్నత పాఠశాలలో వంట చేసే కాంట్రాక్టు నుంచి ప్రస్తుతం ఉన్న ఏజెన్సీని తప్పించి తమకు అవకాశం కల్పించాలంటూ మహిళా సంఘాలు ఆందోళనలకు దిగాయి. వంట చేయకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో 6 రోజులుగా దాదాపు 300 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి దూరమయ్యారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి సరైన స్పందన కానరావడం లేదు. రోజు వాళ్ళు మధ్యాహ్నం వెళ్ళి అన్నం తిని ఇక్కడికి రావాలంటే చాలా టైం అవుతుంది. అలాగే 3 o'clockకి అన్నం, 2 o'clockకి అన్నం పెడుతున్నారు సార్. అది ఇంకా 6-5 days నుంచి ఇంకా అన్నమే లేదు మాకు. బాగాలేదు, మెత్తగా ఉందంటే ఏంది ఇట్లా వండిరని వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు ఈరోజు గాలి వచ్చింది, అట్లా ఇట్లా ఉంది, అందుకే మెత్తగా అయింది, బంకనాల బియ్యం ఇంకెట్లయితే అని అంటున్నారు. మరి ఇట్లా వండితే ఎట్లా తింటారంటే అట్లనే ఇంత అన్నం వండినప్పుడు అట్లనే అవుతుంది అంటే మరి జీతం తీసుకోవట్లేరా, మంచిగా వండరా అంటే ఇట్లనే అవుతుంది, మీరు ఇట్లనే తినాలని అంటున్నారు. సార్స్ చెప్తున్నారు, చెప్పిన రోజు మాత్రం మంచిగా వండుతున్నారు, తెల్లారి మళ్ళీ ఎప్పటిలాగానే వండుతున్నారు. నానైతే అసలు పెట్టట్లేదు. ఎగ్ ఒక్కరోజు మాత్రం పెడుతున్నారు అంతే. మాకు ఇట్లా 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి బిల్లులు వస్తున్నాయి సార్. బయట తెచ్చి పెడుతుంటే ₹5 వడ్డీ లెక్క తీసుకొచ్చి పెడితే నెలలకు వస్తే అట్లనే పెడతాం సార్. పెట్టేది ఇంతకుముందు పెట్టినాం, అట్లనే పెట్టినాం. కానీ మధ్యలో కొన్ని రోజులు బంద్ చేసినాం. బియ్యం గవర్నమెంట్ ఇచ్చే బియ్యం సార్, మా దగ్గర ఏం కావుగా, దొడ్డు ఉంటున్నాయి, బంక బియ్యం దొడ్డు. మరోవైపు నకిరేకల్ ఉన్నత పాఠశాలలో ఏజెన్సీలు నిబంధనలను బుట్టదాఖలు చేశాయి. విద్యార్థులకు వారంలో 2 రోజులు గుడ్లు లేదా అరటిపండ్లు ఇవ్వాల్సి ఉన్నా విద్యార్థుల నోటికి అవి అందడం లేదు. అపరిశుభ్రతకు నెలవుగా మారిన ప్రదేశాల్లో ఆహారాన్ని వండుతున్నారు. దీనికి తోడు ముక్కిపోయిన బియ్యంతో అన్నం వండుతుండటంతో సగం మంది విద్యార్థులు ఇళ్ల దగ్గర నుంచి ఆహారాన్ని తెచ్చుకుంటున్నారు. పక్కూరు నుంచి వస్తున్నాం మేము, బాక్స్ తెచ్చుకోవాలంటే మాకు ఇంటి దగ్గర తొందరగా కావట్లేదు. మధ్యాహ్నం పోయి తినేసరికి సగం పీరియడ్ అయిపోతుంది. అన్నం వండాలి మాకైతే. వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ గొడవల తర్వాత కావాలి, కానీ మాకైతే టైంకి అన్నం పెట్టాలి కావాల్సింది. మేము పక్క నుంచి నడుచుకుంటూ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మేము అది వేరే 3-4 ఊర్ల పిల్లలు ఉన్నాం. ఈ ఊరోళ్ళు అంటే పోయి తినొస్తారు, కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది వేరే ఊరోళ్ళం పోయి తినేసేందుకు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నది ఏజెన్సీ, పాత ఏజెన్సీని కొనసాగించడమే మా ధర్మం. కానీ మేము ఏజెన్సీ మార్చేటటువంటి అధికారం మాకు లేదు. మీరు పై స్థాయిలో కలెక్టర్ గారు, డిఓ గారు ఉన్నారు, వాళ్ళ అనుమతితోనే మీరు ఆర్డర్ తెచ్చుకున్నట్టయితే నేను ఎవరికి ఆర్డర్ వస్తే నేను వాళ్ళని వండించగలిగే హక్కు మాత్రమే నాకున్నది, కానీ నేను మార్చేటటువంటి హక్కు నాకు లేదని చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచి నోటికొచ్చిన బూతులు చెప్పరాని మాటలు మాట్లాడుతున్నారు. రోజు జరుగుతుందండి గొడవ. కొత్త వాళ్ళు వస్తే ఎండిఓ ఎంఆర్ఎం వచ్చి ఎస్ఎంసీ నెంబర్కి ఒప్పచెప్పారు, చైర్మన్గా నాకు ఒప్పచెప్పారు. నాకు ఒప్పచెప్పినాక 2 రోజులు వండినాక పాత ఆమె తిరగబడ్డది. పాత ఆమె తిరగబడ్డాక 2 రోజులు వంట బంద్ చేసినాం. 6.5 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ రోజు వంట రూములు లేవు, ఆ రోజు ఏది లేదు, వంట గిన్నెలు లేవు. గిన్నెలు కొనుక్కొచ్చుకున్నా నేనే. వంట రూమ్ లేకపోతే కూడా చుట్టూ బడదాలు కట్టుకొని వండినా సార్. ఆ రోజు ఎవ్వరు రాలేదు సార్, 1 సంవత్సరానికి కూడా రాలేదు, తొలిగిపోయేదాన్ని నేను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నాకు ఒక జీవో తెచ్చుకున్నా సార్ నేను గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు నన్ను తొలగించాలని వస్తున్నారు సార్. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల సేవ చేస్తుంది. మరి ఇప్పుడు మాకు కూడా కావాలి. మరి మమ్మల్ని ఎందుకు వద్దంటారు అనే విషయం మాకు పూర్తిగా తెలియాలి. తెలియకుండా మేము ఏంది మేము ఎందుకు వద్దంటున్నాం అంటే మేము ఇన్నెలసం చేస్తున్నాం, మేము చేస్తాం అంటే సంఘాల తరపున వచ్చింది ఇది. మేము సంఘాలం కాబట్టి మేము కూడా చేస్తాం. ఇవాళ సంఘాలు కట్టుకోవడం వల్ల ఏం లాభం సార్? మాకు బ్యాంకు అప్పిస్తుంది, దానికి వడ్డీలతో సహా మేము కడుతున్నాం. మరి మాకేం లాభం? ఇలాంటి అవకాశాలు మేము సద్వినియోగం చేసుకోకూడదా? మాకెందుకు రాకూడదు? ఇవి ఎండకెళ్ళి పెడతాం సార్, తల ఒక చేసి వండుతాం. మా ఇళ్ళకి వెళ్ళి బియ్యం తెచ్చి, మా ఇళ్ళకి వెళ్ళి పప్పు తెచ్చి, చింతపండు తెచ్చి మేము వండి పెడతాం, మేము మా ఖర్చుతో.
నల్గొండ జిల్లా అంటేనే గుర్తొచ్చేదే ఫ్లోరైడ్ సమస్య. ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉన్న 17 మండలాల్లో విద్యార్థులకు వారంలో 5 రోజులు గుడ్లు, పండ్లు ఇవ్వాల్సి ఉన్న అమలులో వాటి జాడ మాత్రం కానరావటం లేదు. ఆ గుడ్లు, పండ్లను అవినీతి బకాసులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మధ్యాహ్న భోజన పథక అమలుపై దృష్టి సారించాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.